హాయ్. సో నేను 2 ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసుకున్నాను. దాని తర్వాత స్టవ్ మీద ఒక వెసల్ పెట్టుకుని అక్కడ ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న చిల్లీస్ అండ్ ఆనియన్స్ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ దాకా వీడియో నేను తీశాను. ఇక్కడ వచ్చి మా హస్బెండ్ తీశారు, అందుకే లాగ్ ఇస్తున్నాడు. సో అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్స్ దాంట్లో వేసేసుకోవాలి. ఈలోపు ఒక లుక్ వేయండి. ఇక్కడ నా ఇండక్షన్ స్టవ్లో రైస్ అయిపోయింది. సో అది తీసి చూసి చెక్ చేస్తున్నాను. అండ్ ఒక హాల్ వ్యూ ఇచ్చేసుకుంటున్నాడు మా హస్బెండ్. సో మళ్ళీ బ్యాక్ టు ఎగ్ ఫ్రైకి వచ్చేసరికి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అలా 3 ఎగ్స్ని ఫ్రిడ్జ్లోంచి తీసి మంచిగా క్రాక్ చేసి వేసుకోవాలి. జాగ్రత్త షెల్ వేసుకోవద్దు. అలా మంచిగా కలుపుకుని ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్, కారం వేసుకోవాలి. మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకుని కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మనం మెక్సికన్ మామయ్య కొట్టుకొని తెచ్చిన కొరియాండర్ని, అదే కొత్తిమీరని మంచిగా కట్ చేసుకుని వేసుకుని వేడివేడిగా అన్నంలో సర్వ్ చేసుకుని తింటే బాగుంటుంది.